ఇంకొక పక్కన అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. మన 2047 విజన్లో కూడా 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. ఇది చాలామంది అసాధ్యం అంటున్నారు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనేది మా ఆలోచన. దాన్ని కూడా చేస్తాం. దీనికి కొత్తగా చాలా పాలసీలు తీసుకొస్తున్నాం. నూతనంగా ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొస్తాం. నూతన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త పాలసీలు తీసుకొద్దాం. మీరు కూడా ఆలోచించండి. 50 ఎకరాలు 100 ఎకరాలు నేషనల్ హైవేలో కానీ లేకుంటే స్టేట్ హైవేస్లో ఉంటే రైతుల్నే భాగస్వాములుగా చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం. ఆ రైతులే ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్టయితే చేస్తున్నారో ఆ మరి రైతులే ఓనర్స్గా ఉంటారు. వాళ్ళు ముందుకు వస్తారు. వస్తే దాన్ని డెవలప్ చేసే వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు లాభం వచ్చే విధంగా చేద్దాం. పీపుల్స్ ఎంపవర్మెంట్ చేద్దాం. ఇంకో పక్కన 2 ఏళ్లలో 1.5 ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూస్తే దగదర్తి కానీ అదే మరి కుప్పం కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లను కూడా మన ఇంకా 3-4 ఎయిర్పోర్ట్లు, శ్రీకాకుళం కూడా అటు ఏదైతే మన భవనపాడు దగ్గర ఇంకొక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అభివృద్ధి చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాలంత అవుతాయి. అవి కూడా పీపీపీ మోడల్లో పోతాం కాబట్టి పెద్ద భారం ఉండదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఒక బ్రాహ్మణ్ని, ఒక నాయి బ్రాహ్మణ్ని మెంబర్లుగా ఇస్తున్నాం. దీనికి కావాల్సిన మార్పులన్నీ తీసుకొస్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేశాం. దానికి ఒక కమిటీ వేసుకున్నాం. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడానికి, ఎందుకంటే కొట్లాడుకుంటే వచ్చే లాభం లేదు. కానీ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల మధ్య విభిన్నమైన పార్టీలు. అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. కానీ ఈరోజు నేను ఆలోచించేది, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించేది, మన రాష్ట్ర సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కేంద్రంతో అయితే చాలా వరకు మొన్న బడ్జెట్లో పెట్టారు. విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు వచ్చారు. చాలా వరకు చేస్తున్నారు. ఇంకా కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడి ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యల పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలని పోతున్నాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది. ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లు పెద్ద ఛాలెంజ్. నాకు నేషనల్ హైవేస్ అయితే ఈజీ అయిపోయింది. మొన్న వచ్చారు, లిస్ట్ ఇమ్మన్నా, లిస్ట్ ఇచ్చారు. ఎంత అవుతుందని అడిగాను. 58,000 కోట్లు 3 ఏళ్లలో ఖర్చు పెడతామన్నారు.
మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నో చెప్పంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది. 3 ఏళ్లలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని కోరాను. వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కానీ స్టేట్ హైవేస్ చాలా సమస్య. పంచాయతీ వరకు రోడ్లు వేసుకుంటాం, నేషనల్ హైవేస్ పర్ఫెక్ట్గా వస్తాయి. స్టేట్ హైవేస్ అయితే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కూడా మీరు కూడా ఆలోచించండి. ముందు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరు, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు అందరం శ్రమదానం చేద్దాం. ఫస్ట్ గుంతలు పూడ్చే కార్యక్రమానికి ఒక 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అన్ని గుంతలు పూడ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా అవసరం. దానికి కూడా ఆలోచిస్తున్నాం ఎట్లా చేస్తే బాగుంటుందని. మీరు కూడా వినూత్నంగా ముందుకు రండి, ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే వరదలు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్న 6 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. శుభం. అక్కడి నుంచి డొనేషన్ల పరంపర చాలా బాగా వచ్చింది. మనం కష్టపడ్డాం, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, మంత్రులు కష్టపడ్డారు. కానీ 2-3 రోజులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లో వస్తే నేనే అన్నాను, రావద్దండి మీరు, ఇంకా ఎక్కువైతే ఇబ్బంది వస్తున్నాం. కానీ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు. నా లైఫ్లో చాలా ఛాలెంజెస్ చూశాను, కానీ సీఎం రిలీఫ్లు ఇచ్చారు. కానీ ఇప్పటికే దగ్గర 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదొక చరిత్ర, ఒక నమ్మకం. అందుకే ఇక్కడే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఒప్పుకుంటే అందరం కూడా ఆల్ ఎమ్మెల్యేస్ చాలామంది ఇచ్చారు. మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు. 1 మంత్ శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి. ఇప్పటికీ ఒకరిద్దరు కాదు, చాలామంది చేశారు. కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రానంత వర్షం వచ్చింది. దానికి కూడా కారణం మనమే. వాతావరణం సమతుల్యం కోల్పోయింది. ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్. ఒక్క కృష్ణా జిల్లాలో కోడూరులో 45 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా మొత్తం 32 సెంటీమీటర్ల వర్షపాతం, హైదరాబాద్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితే హుస్సేన్ సాగర్ నిండిపోయి